ఒక విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మిమ్మల్ని వదిలిపోయి వెళ్లిపోయిన వాళ్ళు, అట్లాగే నువ్వు నాకు అవసరమే లేదని మీ జీవితంలో నుంచి వెళ్లిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మ్యాటర్ ఏంటంటే, నిన్నెవరైనా ఇష్టపడి ఉండొచ్చు, నిన్నెవరైనా ప్రేమించి ఉండొచ్చు, నీతోనే లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పుండొచ్చు. కానీ నీ దగ్గర డబ్బు లేకపోయినప్పుడు, నువ్వు జాబ్ కొట్టలేకపోయినప్పుడు, లేదా నువ్వు అనుకున్న బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయినప్పుడు, నీ జీవితంలో ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు వాళ్ళు నీతోటే ఉన్నారని నువ్వు అనుకుంటావు. కానీ వాళ్ళని వదిలిపోయారు, గుర్తుంచుకో. కానీ వాళ్ళ కోసం నువ్వు వాళ్ళ వెంటబడి చేసేదేమీ లేదు. వాళ్ళ దారిని వాళ్ళని పోనివ్వండి. నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకుండా నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది మొదలు పెట్టు. ఈ రోజు ఒక చిన్న చిన్న అడుగులే రేపు నీ భవిష్యత్తుకు మంచి దారి తీస్తాయి. ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఒక విత్తనం నాటావనుకో, అది ఇప్పటికిప్పుడే పెరిగి పెద్ద చెట్టు అయిపోలేదు. అది నెమ్మదిగా పెరుగుతుంది. దాని పండ్లు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరు దాని నీడ దగ్గరకు వస్తారు. సో అలాగే ఇప్పుడు నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావని ఆలోచించుకొని ఫర్దర్ ముందు స్టెప్ వెయ్యి. అంతేకాని వాళ్ళని వదిలి వెళ్ళిపోయారు, ఇంకా నా లైఫే లేదు అనుకొని నువ్వు ఏడుస్తూ మూలన కూర్చుంటే వాళ్ళు బాగానే ఎదిగిపోయి కూర్చుంటారు. కానీ నీ పరిస్థితి ఏంటి? అసలు ఏ రోజైనా ఆలోచించావా? ఎవరి గురించి ఆలోచించొద్దు. నీ లక్ష్యం పెట్టుకో, ఒక గోల్ పెట్టుకో. అది జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా కానీ. నువ్వు నీ గోల్ రీచ్ అవ్వడానికి ఏదో ఒకటి ప్రయత్నం చేసుకో. సమయాన్ని వృధా చేసుకోకుండా నువ్వు నీ లైఫ్ లో బిజీగా ఉంటే తర్వాత రోజున అదే వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నేను నీతోనే కలిసి ఉంటాను అని చెప్తారేమో. ఎందుకంటే ఈ రోజు నువ్వు వాళ్ళ వెంట పడితే వాళ్ళకి నువ్వు చులకన అవుతావు. కానీ నువ్వు అనుకున్నది ఏదైనా సాధించి చూపిస్తే వాళ్ళే నీ వెంట పడతారు. ఆ రోజున నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పు. నీ విజయమే వాళ్ళకి సమాధానం చెప్పాలి. నువ్వేం చేయగలుగుతావు? ఏడుస్తూ కూర్చుంటావు, ఇంకా నీకేం పని లేదు, నేను లేకపోతే తనకు లైఫే లేదు అని అనుకుంటారు. కానీ అలా చెయ్యొద్దు. నీ లైఫ్ ఏంటో నువ్వు ప్రూవ్ చేసి చూపించు. నువ్వేం చేయలేవు, నీకేమీ చేత కాదు, నువ్వు అసలు అసమర్థుడివి, నువ్వు అసమర్థురాలివి, నువ్వు వేస్ట్ అన్న వాళ్ళు ఉన్నారా? నిన్నెవరో ఒకరు అనే ఉంటారు కదా. కానీ నువ్వేం చేయాలి? వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటా పోకూడదు. ప్రతిదానికి నేను అచ్చేస్తా, నేను ఇచ్చేస్తా, రేపు ఫ్యూచర్ లో నేను ఎంత ఎత్తు ఎదుగుతా అంత ఎత్తు ఎదుగుతా నువ్వు చెప్పనవసరం లేదు. ఏది కూడా నువ్వు వాళ్ళకి చెప్పనే వద్దు. నువ్వు చేయాల్సింది నిశ్శబ్దంగా మౌనంగా ఉండు. మౌనమే ముఖ్యంగా ఉండాలి. నువ్వు మౌనంగా ఉంటే అది చాలా మంచిది నీకు, అవతల వాళ్ళకి, అండ్ అలాగే ఆరోగ్యానికి కూడా. నువ్వు ఎంత మౌనంగా ఉండి నీ పన్ను చేసుకుంటా పో. రాత్రులు కష్టపడతావో, ఏడుస్తావో, కూర్చుంటావో, తింటావో, ఏం చేస్తావో నీ ఇష్టం. ఒక కొత్త నైపుణ్యం నేర్చుకుంటావో, లేదా చదువుకొని జాబే కొడతావో, ఏం ఆలోచన చెయ్యాలి, ఏం బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తావు, ఏమన్నా చేసుకో. నువ్వు వాళ్ళకి రేపు వచ్చేస్తా ఇచ్చేస్తా నేను అది ఇది అనే చెప్పకు. నువ్వు ఏం చేస్తావు అనేది వాళ్ళకి అస్సలు చెప్పొద్దు. నువ్వు చేసి చూపించు. నీ ఫలితమే వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టినట్టు ఉండాలి. రేపటి రోజున వాళ్ళే నీ గురించి తెలుసుకొని నీ దగ్గరకే వస్తారు. ఎక్కువగా మంచిగా ఉండే వాళ్ళు మాత్రమే ఎందుకు బాధపడతారో తెలుసా? నువ్వు అందరికీ మంచే చేస్తున్నావు, నువ్వు చాలా మంచివాడివి, చాలా అమాయకుడివి. కానీ అవతల వాళ్ళు నీలాగే ఉంటారనుకోవడం చాలా తప్పు. ఈ లోకంలో ఎన్నో మనస్తత్వాలు గలవారు ఉంటారు. అందరూ నాలాగే మంచి వాళ్ళు అనుకుంటే అది నీ పొరపాటే. ఎందుకో తెలుసా? నువ్వు అందరికి నీ సమయాన్ని ఇస్తున్నావు, నీ ప్రేమనిస్తున్నావు, నీ నమ్మకాన్ని ఇస్తున్నావు. కానీ అందరూ నిన్ను ఉపయోగించుకుంటారు. నీ అవసరం కోసం వాళ్ళ అవసరానికి అనుగుణంగా నేను వాడుకుంటారే తప్ప నీతో ఎవరు మంచిగా ఉండరు, ఉన్నట్టు నటిస్తారు. కాబట్టి నువ్వు మంచివాడివే, నువ్వు మంచిగానే ఉండు. కానీ నీ అతి సమయాన్ని అతిగా వృధా చేయొద్దు అని చెప్తున్నాను. అందరికీ మంచి చెయ్యి, కానీ కొన్ని లిమిట్స్ లో ఉండు. నీ లిమిట్స్ దాటి నువ్వు అవతల వారికి సహాయం చేస్తే రేపు వాళ్ళు నిన్ను కష్టపడతారు. వారి వల్ల నువ్వు మానసిక వేదనకు గురవుతావు. కాబట్టి అందరితోనే మంచిగా ఉండు. అవసరమైతేనే నీ సమయాన్ని వాళ్ళతో పంచుకో. ప్రేమనైనా, నమ్మకాన్నైనా, ఏదైనా కానీ, అది ఫ్రెండ్స్ అయినా, కుటుంబ సభ్యులైనా, ఎవరైనా కావచ్చు. అందరితో మరీ అతిగా మంచిగా ఉంటే ఈ రోజుల్లో నిన్నే ముంచేస్తారు. నేటి సమాజం తీరదే. నువ్వు జాగ్రత్త. నీకొక నిజం చెప్పనా? నీ జీవితాన్ని నాశనం చేసేది ఎవరో కాదు, నీ శత్రువులు కూడా కాదు, నువ్వే. ఎందుకో తెలుసా? ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు నువ్వు ఈ క్షణాన ఈ రోజే మొదలు పెట్టు. రేపటి రోజున చూస్తా, ఎల్లుండి చూస్తా, లేదంటే ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెడతానంటే ఆలస్యం అమృతం విషం అయిపోతుంది. అది గుర్తుంచుకో. ఎందుకంటే నువ్వు ఆలస్యం చేసే కొద్దీ అవకాశం రాదు, దూరం అయిపోతుంది. అవకాశం వస్తుంది అని నువ్వు వేడే కూర్చుంటే రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి నువ్వే ముందుగా ఒక అడుగు ముందుకు వేసి అవకాశాన్ని నువ్వే చేపట్టుకొని నువ్వే ముందు స్టెప్ వేస్తే నీకే మంచి జరుగుతుంది. ఎప్పుడో ఏదో చేయాలి అని ఆలోచించే కంటే, ఆలస్యం చేసే కంటే ఇప్పుడే స్టార్ట్ చెయ్యి.
1 సంవత్సరం క్రితం నువ్వు స్టార్ట్ చేసుంటే ఈ రోజుకి నువ్వు గొప్పవాడివి అయ్యేవాడివి కదా, ఏదైనా కానీ. సో అలాగేనమాట. సో మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.